బ్యాక్ వరంగల్ అర్బన్ లో రేపు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఎప్పుడూ లేని విధంగా వరంగల్ వేదికగా జరగబోయే పతంగుల పండుగకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరై కైట్స్ ఎగరవేయబోతున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. వీక్షకుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు మొబైల్ టాయిలెట్స్, తాగునీరు, ఇతర అన్ని వస్తువులు కల్పించినట్లు కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. వివిధ దేశాల నుండి 50 మంది ప్రతినిధులు రాబోతున్నారని వెల్లడించారు. Sorry, I think the successful event with Master Saddam. Gaurana can come here. Okay. అంతర్జాతీయ పతంగుల పండుగ సందర్భంగా ఈరోజు సన్నాహక ర్యాలీ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే మన పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ మైదానం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు పతంగుల రేపు జరిగే ఈ సెలబ్రేషన్స్కు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించిన ర్యాలీ కొనసాగుతుంది. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పోలీసు వైపు నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇది ఇంటర్నేషనల్ మ్యాప్లో వరంగల్ కనబడుతుంది. ఇక్కడికి 32 కంట్రీస్ డెలిగేట్స్ వస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. సో వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ ప్లేస్ ఆఫ్ స్టే ఎక్కడుంది, దాని తగ్గట్టుగా మేము పెట్రోలింగ్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఈవెంట్ సైట్ ఆల్సో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి. కంటిన్యూస్గా వెహికల్ చెకింగ్, ఫ్రిస్కింగ్ అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధికారులందరూ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీ వైపు నుంచి? ఎలా ఉంటుంది? అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు చాలా గొప్పగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ కావాల్సినటువంటి అంతర్జాతీయ స్థాయిలో వచ్చేవారందరికీ కూడా ఆతిథ్యము, అవసరాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా నగర ప్రయాణాలందరికీ కూడా ఇది ఒక అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు సన్నాహక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. మేడం, గుడ్ మార్నింగ్. దీనికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎవరెవరు వస్తారు? సో ఈ కైట్ ఫెస్టివల్కి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఒక 50 పీపుల్ వస్తున్నారు. ఫ్రమ్ అక్రాస్ 30 odd కంట్రీస్ నుంచి వస్తున్నారు. అది కాకుండా మన వరంగల్ నుంచి మేము హోప్ చేస్తున్నాం దట్ 7,000 to 8,000 లోకల్ సిటీ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారని. స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్. ఫుల్ డే దెల్ బి యాక్టివిటీస్ అండి, కల్చరల్ ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, మేళా లాగా, ఫుడ్ స్టాల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఐ హోప్ పీపుల్ కమ్ అండ్ పార్టిసిపేట్. ఓకే, అంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం వరంగల్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి ఎక్సైటింగ్ అండి. ఫస్ట్ టైం సో మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తాయి. బికాజ్ ఇంటర్నేషనల్ కైట్స్ అంటే మనలాగా ట్రయాంగిల్, ట్రెపీజియంలో ఉండవు. దే విల్ బి డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్. సో పీపుల్ లంచ్ టైం ముందు వచ్చి ఒకసారి చూస్తారని హోప్ చేస్తుంది. మనం ప్రస్తుతం చూడవచ్చు హెరిటేజ్ వాక్ ఇక్కడ వరకు చేరుకుంది. ప్రచార సన్నాహక ర్యాలీ ఏదైతే ఉందో అది ఇక్కడ వరకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన కైట్స్ ఎగరేసేందుకు అధికారులంతా సిద్ధమవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈ పతంగుల పండుగకు సంబంధించి ఈ ఫెస్టివల్ సన్నాహక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు అధికారులు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశామని అటు కమిషనర్ కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఇటు పోలీసు వైపు నుంచి వెళ్ళి ఇటు రెవెన్యూ అధికారులు, తర్వాత జిల్లా అధికార యంత్రాంగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్తున్నారు. ఇది ఎప్పుడు లేని విధంగా మొదటిసారిగా వరంగల్లో ఈ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరగనుండగా చాలా ఎక్సైటింగ్గా ఉందని, చాలా బాగుండబోతుందని అధికారులు అంటున్నారు. కెమెరామెన్